ఎన్నికల అధికారి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ సంగారెడ్డి గారు, శ్రీమతి వల్లూరి క్రాంతి గారు, ఎస్పీ గారు రూపేష్ గారు, అడిషనల్ కలెక్టర్స్, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, వేదిక ముందున్న ఇతర శాఖల అధికారులు, ఉద్యోగస్తులు, ఇక్కడికి విచ్చేసినటువంటి సంగారెడ్డి పట్టణ ప్రజలు, అదేవిధంగా విద్యార్థులు అందరికీ, మీడియా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఓటర్స్ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన దేశంలో హిందువులు సంక్రాంతి, ఉగాది, దసరా జరుపుకుంటారు. ముస్లిమ్స్ రంజాన్, బక్రీద్ జరుపుకుంటారు. క్రైస్తవులు ఈస్టర్ పండుగ, క్రిస్మస్ జరుపుకుంటారు. కానీ అన్ని మతాల వాళ్ళు సామూహికంగా జరుపుకునే పండుగ ఓటర్ల పండుగ. అది కుల మతాలకు భేదంగా దేశవ్యాప్తంగా ఈశాన్య భారతం నుంచి తూర్పు వరకు, ఉత్తర భారతం నుంచి పశ్చిమ వరకు, దక్షిణం వరకు అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు అన్ని విస్మరించి ఏకస్తులై వరుసలో నిలబడి ఒక ఉత్సాహంలో జరుపుకునేటటువంటి పండుగ ఓటర్ దినోత్సవం. ఆ ఓటింగ్ రోజు మనందరం నిలబడి మనం ఫ్రాంచైజ్ చేసుకుంటాం. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటిది, ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది. మనందరికీ కూడా రాజ్యాంగం నిర్దేశించినటువంటి హక్కులు చాలా ఉన్నాయి. అందులో ఓటు ఫ్రాంచైజ్ చేయడం అనేది కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మంది ఎంత ఉన్నతమైన ప్రజాస్వామ్యం అంటే భారతదేశం. మనకంటే పురాతనమైన ప్రజాస్వామ్య దేశం అమెరికా. 200 సంవత్సరాల నుంచే అమెరికాలో ప్రజాస్వామ్యం ఉంది. మనకి 1956 జనవరి 26 నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చాం, రిపబ్లిక్గా మారి మనం. ఈ 1956 తర్వాత మన భారతదేశంలో ప్రజాస్వామ్యం పుణ్యమాని, ఓట్ల పుణ్యమాని భారతదేశానికి స్త్రీలు ప్రధానమంత్రి కాగలిగారు, భారతదేశానికి స్త్రీలు రాష్ట్రపతి కాగలిగారు. కానీ 200 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్ర ఉన్నటువంటి అమెరికాలో ఈ రోజు వరకు ఒక లేడీ అమెరికన్ ప్రెసిడెంట్ కాలేకపోయింది. కాబట్టి మనందరం భారతీయులుగా భారత ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు గర్వించాల్సిన సమయం. అదేవిధంగా బాధ్యతతో పాటు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. మనకి హక్కులతో పాటు బాధ్యతలు ఎప్పుడు వస్తాయంటే మనం సక్రమంగా మన ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మనం ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక ప్రజాస్వామ్యంలో మనది రాజకీయ ప్రజాస్వామ్యం. ఇందులో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ప్రభువులు. ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఒక ఏమీ లేని నిరుపేద కూడా భారతదేశంలో ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు. కాబట్టి రాజకీయ ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైనటువంటి ఆయుధం. కాకపోతే ఇందాక ఎస్పీ గారు అన్నట్టు మనం ఓటు వేసే రోజుని ఒక సెలవుగా భావించి ఆ నెట్ఫ్లిక్స్లోనూ, అమెజాన్లో ఒక సినిమా పెట్టుకొని చూడటం, లేదంటే సెల్ ఫోన్లకు అంకితమై సోషల్ మీడియాలో కామెంట్ చేసుకుంటూ వెళ్ళటం, ఇది మారాలంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ రావాలి. ఓటు యొక్క విలువ తెలియచెప్పాలి. ఆ ఓటు యొక్క విలువ తెలియచెప్పడం కోసమే ఈరోజు మన సంగారెడ్డి పట్టణంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో కళాకారుల బృందాలు ఓటు యొక్క విలువని తెలియజెప్తూ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ ఉంటాను. కాబట్టి మనలో మార్పు రానంత వరకు ఎన్ని చట్టాలున్నా ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు. తొలి అడుగు ఎప్పుడు ఒకటే, 100 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుందన్నట్టు మనం వేసే ఒక ఓటుతోటే ప్రజాస్వామ్యంలో ఎన్నో మార్పులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓటు అనేది వజ్రాయుధంగా భావించి అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని మనం వినియోగించుకొని సక్రమమైనటువంటి నాయకులు ఎన్నుకొని మన దేశానికి, మన రాష్ట్రానికి అభివృద్ధి పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి జిల్లా యంత్రాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రూపేష్ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, ఏసీ రెవెన్యూ, జిల్లా అధికారులు, ఇక్కడికి విచ్చేసిన వివిధ సంస్థల నుంచి విచ్చేసిన చిన్నారులు, స్టూడెంట్స్, అలానే పబ్లిక్ సిటిజన్స్, మీడియా మిత్రులు అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఆల్సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఆన్ నేషనల్ ఓటర్స్ డే. ఈసారి మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ నేషనల్ ఓటర్స్ డేలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మనం రీసెంట్గానే
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒక కన్నుల పండుగగా చేసుకొని ఒక శాంతియుత వాతావరణంలో చేసుకున్నాము. ఓటర్ యొక్క ప్రత్యేకత, ఓటు హక్కు యొక్క విలువ గురించి మనము ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు తీసుకెళ్ళాము. దాంతోపాటు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశానికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రానున్నవి. కాబట్టి ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం స్పెషల్ సమ్మరీ రివిజన్ కూడా నడుస్తూ ఉంది. మన ఓటర్ జాబితా అన్నది రోల్ రివిజన్ నడుస్తూ ఉంది. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా మీ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలి. అండ్ వచ్చే ఎన్నికల్లో అందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం మొత్తం 14,24,490 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. మరి వీటిలో మహిళలు వచ్చేసి 7,08,123 మంది మహిళలు ఉన్నారు. మరియు థర్డ్ జెండర్ ఓటర్స్ వచ్చేసి 128 మంది కూడా థర్డ్ జెండర్స్ ఓటర్స్ ఉన్నారు. మరి యంగ్ ఓటర్స్ 18 నుంచి 19 సంవత్సరాలు నిండిన మధ్య ఉన్న ఓటర్లు వచ్చేసి మనకు 43,834 మంది ఉన్నారు. సో 3% ఆఫ్ ద టోటల్ ఓటర్స్ ఆర్ 18 to 19 ఇయర్స్ ఓటర్స్. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీ అందరూ కూడా మీ ఓటు హక్కు నైతికంగా వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా తప్పకుండా మీ అందరూ ముందుకొచ్చి ఓటేయాలి. మీరు ఓటేస్తేనే మీ యొక్క అభిప్రాయాలు, మీకు నచ్చిన నాయకుడిని మీరు ఎన్నుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటర్లే కీలకం. కాబట్టి మీ అందరి పార్టిసిపేషన్ కూడా ఎంతో ఇంపార్టెంట్. సో అందరూ కూడా వచ్చే ఎన్నికల పండుగలో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని కోరుతున్నాను. And I also congratulate all the administration and police department and all other departments who have helped in successful conduct of TSLA elections, and we look forward for conducting another election soon. Thank you one and all. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.